ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో అనేక మంది మహాయోగులు అవతరించారు. వారిలో టిబెట్కు చెందినటువంటి జడ్సన్ మిలారేపా గారు ఒకరు. వారి శిష్యుల్లో ఒకరైనటువంటి రేచుంగ్ గారు మిలారేపా గారిని ఆయన యొక్క జీవిత చరిత్రని చెప్పవలసిందిగా కోరటం జరిగింది. ఆ సందర్భంలో మిలారేపా గారు రేచుంగ్కి మరియు మిగతా శిష్యులందరికీ కూడా ఆయన జీవిత చరిత్రని ఈ విధంగా వివరించారు. క్షుద్ర విద్యలను అభ్యసించడం అనేది మిలారేపా గారి కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తున్న లక్షణమట. 5 తరాల క్రిందట మిలారేపా గారి పూర్వీకులు ఒకరు ఏ మంత్రవేత్తకు లొంగనటువంటి ఒక దెయ్యాన్ని వదిలించారు. ఆ దెయ్యం వదిలి పోతూ పోతూ మిలా మిలా అని వెళ్ళిందట. మిలా అంటే ఓ మనిషి అని అర్థం. అది ఆ విధంగా కేకలు వేస్తూ వెళ్ళిపోవటం వల్ల దాన్ని చూసినటువంటి గ్రామస్తులందరూ కూడా ఆయన్ని మిలా అంటూ పిలుస్తూ ఉండేవారు. అప్పటి నుండి మిలారేపా గారి వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పేరు చివరన మిలా అనే బిరుదు తగిలిస్తూ ఉండటం అలవాటైందట. మిలారేపా గారు పుట్టిన వార్త విన్న వెంటనే ఆయన తండ్రి ఆనందంతో ఆయనను ఎత్తుకుని తోపగా అని పిలిచారట. తోపగా అంటే శ్రావ్యమైన కంఠం కలిగిన వాడు అని అర్థం. భగవంతుడు నిజంగానే మిలారేపా గారికి శ్రావ్యమైనటువంటి కంఠం ప్రసాదించడంతో అనేక పాటలను కూడా ఎంతో మనోహరంగా పాడటం జరిగింది. దానివల్ల ఆయన పేరు సార్థక నామధేయమైంది. మిలారేపా గారి యొక్క పూర్వీకుల వృత్తాంతం చూసినట్లయితే మిలారేపా గారి వంశ పూర్వీకుడు మంత్రవేత్త అయినటువంటి మిలా గారి కుమారుడు ఒక పేరు పొందినటువంటి జోదరి. అప్పుడప్పుడు ఆయనకి అదృష్టం కలిసి వచ్చేది, ఒక్కొక్కప్పుడు నష్టపోయేవాడు. కానీ ఒకసారి అతని కంటే నేర్పరైనటువంటి ఒక జోదగారి చేతిలో ఒకసారి ఓడిపోయి రాత్రికి రాత్రే ఆయనకున్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. ఆస్తి మొత్తం పోగొట్టుకున్నటువంటి అతడు తన కుమారుడైనటువంటి తోర్జీ సింగ్తో కలిసి వీధుల పాలై తనకున్నటువంటి కొద్దిపాటి మంత్రశక్తితోటి గ్రామస్తుల యొక్క పంటలు నాశనం అవ్వకుండా వడగండ్ల వాడ నుంచి వాటిని రక్షిస్తూ కొంత గొప్ప ఆదాయం పొందేవాడు. అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా తయారు చేసి అమ్ముతూ తన శేష జీవితాన్ని ఆయన గడిపేశాడు. ఆయన కుమారుడైన దోర్జిమ్ సామ్జే మాత్రం తన తెలివితేటలతోటి ఉని వ్యాపారం చేసి కొద్ది రోజుల్లోనే తన తండ్రి చేసిన నష్టాన్ని పూరించి ఆస్తిపాస్తులని తిరిగి సంపాదించాడు. ఆయన బాగా దినదినాభివృద్ధి చెందుతూ ఉండగా పేదవారైనటువంటి ఆయన బంధువులంతా కూడా దోర్జీ సామ్జే ఉండేటువంటి యాంగ్సా ప్రాంతానికి తమకున్న కొద్దిపాటి ఆస్తులతో పిల్లాజల్లాన్ని తీసుకుని వచ్చేశారు. అలా వారు ఆయన చుట్టూ చేరినందువల్ల సంతోషంతో నిండి ఉన్నటువంటి మా జీవితం అంతా తర్వాత కాలంలో దుఃఖమయం కావడానికి కారకులయ్యారు.